మీరంతా ప్లీజ్ కూర్చోవాలి. ఇప్పుడు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు సోదరుడు నాగరాజు గారికి, మనందరి ప్రియతమ నాయకుడు హరీష్ రావు గారు జిల్లా వస్తుందంటేనే జిల్లాలో ఒక ఊపు క్రియేట్ అయిపోద్ది. అసలు అభిమాన నాయకుడు వచ్చాడు. వారికి ముఖ్యంగా వారికి అదేవిధంగా ఇవాళ 60 సంవత్సరాలు నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం టౌన్ అంతా కూడా ఫ్లెక్సీలు అవ్వబడ్డాయి. నిన్న మొన్న పువ్వాడ గారు చెప్పింది కానీ నాకు గుర్తులేదు. అంటే ప్రోగ్రామ్ గుర్తుంది తప్పితే 60 సంవత్సరాలని గుర్తులేదు. ఎంత బ్రహ్మాండంగా మాట్లాడాడంటే చాలా సంతోషం అనిపించింది. ఆయన మిగిలిన జీవితం అంతా కూడా ప్రజల పట్ల ప్రజలకు అండగా ఉంటానని, మన నాయకుడు కేసీఆర్ గారికి అండగా ఉంటానని, ఖమ్మం జిల్లాకు అండగా ఉంటానని చెప్పిండు. నుండు 100 ఏళ్ళు ఉండాలా, 100 ఏళ్ళు మీరు ప్రజలకి సేవ చేయాలా, దాంతో పాటుగా అందరినీ కలుపుకొని పోవాలా, మొత్తం జిల్లా అంతా కూడా ఏకతాటిగా మనందరం పనిచేయాలా. అదేవిధంగా మన రాజ్యసభ మన సోదరుడు రవి గారికి, సీనియర్ నాయకులు మన వెంకట వీరయ్య గారికి, మన మధు గారికి, మచ్చ గారికి, తాటి గారికి వేదిక మీద బ్రహ్మాండమైన నాయకత్వం ఉంది. ఈ నాయకత్వం మామూలు నాయకత్వం కాదు. యాక్చువల్గా ఏంటంటే మీరు అందరు కనుక కష్టపడితే ముగ్గురు కాదు, ఇన్సెంట్రల్ 30 మంది ఉన్నా ఈ మంత్రులు ఏం చేయలేదు. అరే అది ఖమ్మం జిల్లా, ఇది ఖమ్మం జిల్లాలో కథలు కాదు ఇక్కడ. అసలు వ్యవహారం ఏంటో బయట పెడతాం రాబోయే టైంలో. మా కార్యకర్తల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. నేను ఇంతకు ముందు మీటింగ్లలో కూడా చెప్పినా, రోజులు దగ్గరకు వచ్చినప్పుడు ఎగిరెగిరి పడతారట, అట్ట ఎగిరెగిరి పడతారు ఇప్పుడు ఒక్కొక్కడు. అందుకని చెప్పేసేసి మా కార్యకర్తల జోలికి ఇప్పటి నుంచి అయినా కూడా జాగ్రత్తగా ఉండమని. అధికారం శాశ్వతం కాదు, అభివృద్ధి శాశ్వతం, ప్రజాసేవ శాశ్వతం, ప్రజలకు అండగుంటం శాశ్వతం. అంతేగాని అధికారం ఉంది కానీ అడ్డగోలుకి ఇష్టం వచ్చినట్టు చేస్తే మట్టికి ప్రజలు ఎవరు కూడా సహించరు. అందుకని వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండి ముందుకు చెప్తున్నా. ఏదేమైనా కూడా అన్ని విషయాలు కూడా పువ్వాడు గారు చెప్పారు. నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఇవాళ మన నాయకుడు కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజానీకంతో పాటుగా ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా అండగుండాల్సిన అవసరం ఉన్నది. గత 10 సంవత్సరాలు మన నాయకుడు పాలించినప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మనకి ఖమ్మం జిల్లాలో దగ్గర 50,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మన నాయకుడు సీతారాం ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలుకొని ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, విద్య విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, అదేవిధంగా కనుక వైద్య విషయంకి వచ్చినప్పుడు హరీష్ రావు గారు ఉండగా మనకి ఇక్కడ 2 మెడికల్ కాలేజీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చినాయి, హాస్పిటల్స్ వచ్చినాయి. ఇవాళ వాటిని ఓపెనింగ్ చేసుకుంటూ వీళ్ళు ఆ రోజున మరి డబ్బులు ఇచ్చినాం, కట్టినాం, అంత అయిపోయింది. ఇలా ఓపెనింగ్ చేసుకుంటూ మేము అభివృద్ధి చేస్తామని మాట్లాడతారు వీళ్ళు. అరే ప్రజలకు తెలవదా ఎవరేం చేసిర్రు అనేది? అదేవిధంగా కనుక చూస్తే రైతుల విషయం చూస్తే రైతులు అయితే నిండగా ముంచిర్రు వీళ్ళు. ఆ రోజున మన నాయకుడు రైతులు బాగుండాలా, పల్లెలు బాగుండాలా, పల్లె ప్రజలు బాగుండాలా, బడుగు బలహీన వర్గాలు బాగుండాలని మన నాయకుడు కేసీఆర్ గారు అంటే, మేము అందరూ కూడా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఛాతీ ముబారక్ కానీ, ఆ విధంగా బ్రహ్మాండమైన పథకాలు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని మంచి పథకాలు పెట్టి బ్రహ్మాండంగా పాలించుకుంటూ ఉంటే టైంలో, బ్రహ్మాండంగా తెలంగాణ పచ్చబడుతున్నట్టు టైంలో ఈ దుర్మార్గపు వాళ్ళు వచ్చి అలివి కానీ అన్ని హామీలు ఇచ్చి అది చేస్తాం ఇది చేస్తామని ప్రజల్ని మోసం చేసిండ్రు. ఇప్పటికే ప్రజలు ఇవన్నీ కూడా గమనించారు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ మధ్యన చూసిన పార్లమెంట్లో ఉద్యమం వయసు లేనోడు వాడు తేజశ్రీ అట, వాడంటాడు తెలంగాణ పాకిస్తాన్తో పోతాడా, పాకిస్తాన్ విభజన చేసినట్టుగా తెలంగాణ విభజన చేసినట్టాడు. ముండమోపు 8 మంది ఎంపీలు ఇట్టున్నారు, అట్టున్నారు. ఈ 16 మంది ఎంపీలు మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బపడి మన తెలంగాణ ప్రజల్ని పాకిస్తాన్తో పోలిస్తే మీరు వాడు నోరెందుకు ఊపిలేదు పార్లమెంట్లో?
బిడ్డ అదే కనుక మీ ఉన్నట్టయితే పార్లమెంట్ లో నోరు చూపించే వాళ్ళం. ఇది వాస్తవం. మన నాయకుడు నాకు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలలో ఎవడన్నా కానీ తెలంగాణ గురించి కానీ తెలంగాణ ప్రజల గురించి కానీ ఎవడన్నా పార్లమెంట్ లో గొంతెత్తినట్టు ఊకుంటాను కాదు. మేము పార్లమెంట్ కి స్తంభింపజేసినాం, పార్లమెంట్ లో అడ్డంగా ఉన్నాం, ప్రజలకు అండగా ఉన్నాం. చాలా బాధ అనిపించింది. వాడు వయసు ఎంత అండి? మన ఉద్యమం వయసు లేదు. ఆ తేజస్వి వాడు పాకిస్తాను తెలంగాణ పాకిస్తాన్తో పోతాడు. ఆ తెలంగాణ విభజనని ఈ బీజేపీ వాళ్ళు వెళ్ళిపోయారు, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎందుకంటే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు మన నాయకుడు చావు బతుకులు ఉన్నప్పుడు అప్పుడు నేను వేరే పార్టీలు ఉన్నా కూడా ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ రక్తం నాలో ఉంటది కాబట్టి ఆ రోజున నేను వేరే పార్టీలు ఉన్నా కూడా బిల్లు పెడితే మొదటి ఓటేస్తానన్నా. అన్నట్టుగానే బిల్లు పెట్టినప్పుడు మొదటి వాయిస్ ఓటు నేనే వేసిన. దానికి సాక్షిన కేసీఆర్ గారు కూడా నాతో పాటు ఉన్నాడు. ఆ విధంగా పోరాడి మనం సాధించుకొని మనం తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పటికి కూడా కడుపు నిండా విషం పెట్టుకొని యూతలోడు అవతలోడు పక్కోడు యూతలోడు మన మీద విషం కమ్ముతుండ్రు. అయితే మరి వీళ్ళు బట్టికి వీళ్ళేం చేస్తారు? ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, ఢిల్లీలో ఒక మాట చెప్తున్నారు. ఈ మధ్యనండి పేపర్లలో చూస్తారు కదా వీళ్ళ భాగవతాలన్నీ. అందుకని నేను ప్రజలు కోరుకుంటున్నా, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ తెలంగాణ అన్ని విధాలు కూడా డెవలప్మెంట్ కావాలంటే మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే అది సాధ్యపడుతుంది. జిల్లా ప్రజలతో పాటుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇంకా నాకు చాలా చెప్పాలంది. ఇలా బ్రహ్మాండంగా మామూలు లేదు. నేను లోనికి రావాల్సిన చాలా టైం పట్టింది. మన కార్యకర్తలు మామూలు హుషారుగా లేరు. వదిలిపెడితే ఎవరినైనా సరే ఎదుర్కోవటానికి మన రెడీగా ఉన్నారు మన కార్యకర్తలు. అంత హుషారుగా ఉన్నారు. చాలా సంతోషం. పువ్వాడు గారు మళ్ళీ ఒక్కసారి నిండు 100 ఏళ్ళు మీ ఆయుష్ ఉండాలని మీరు ఒక మాట చెప్పారు, మనసులో ఉన్న మాట చెప్పారు. ఇంతకు ముందు నాకు కొద్దిగా ఆరోగ్యం ఉండే, ఇప్పుడు రెడీగా ఉన్నానని. అదే కావాలా మనకి, ఇవాళ అదే కావాలా. మనందరం గట్టిగా మన నాయకుడికి అండగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటే, ఎందుకంటే చెప్పాలని చాలా ఉన్నది కానీ మనం వినాల్సింది హరీష్ రావు గారి మాటలు. మన మాటలు ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం. అందుకని ఇంత పెద్ద వచ్చిన మీ అందరు కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రాజ్యసభ సభ్యులు అన్న వద్దిరాజు రవిచంద్ర గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాం. గట్టిగా ఒకసారి అందరు చేతులు పైకెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం.